శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 585వ నామం శ్రీ విద్య. మంత్రస్వరూపంలో శ్రీ శ్రీ విద్యాయై నమః. మనం ఇంతకుముందు 2 నామాలలో అమ్మవారి యొక్క విద్యను ఆత్మవిద్య అని, మహావిద్య అని కీర్తించుకున్నాం. అంటే అమ్మవారి యొక్క విద్య మన స్వస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని మనకు తెలియచేస్తుంది అని. ఆత్మవిద్యా నామంలో బ్రహ్మమునకు కలిగిన మరొక పేరు మహా అని, పరబ్రహ్మం యొక్క జ్ఞానమును తెలియచేస్తుంది ఈ విద్య. కాబట్టి ఈ విద్యను మహావిద్య అని అంటారని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో ఆత్మవిద్య, మహావిద్య అయిన ఈ విద్య యొక్క నామాన్ని శ్రీ విద్య అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం పరబ్రహ్మ స్వరూపాన్ని మహా అనే వాచకంతో సూచిస్తారని తెలుసుకున్నాం. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి స్వరూపాన్ని శ్రీ అనే వాచకంతో సూచిస్తారు. పరబ్రహ్మం యొక్క శక్తి స్వరూపం సాయంతోనే మనం పరబ్రహ్మాన్ని తెలుసుకోగలం. అది ఎలా అంటే దీపం యొక్క కాంతి సాయంతోనే దీపాన్ని తెలుసుకున్నట్లు. దీపము పరబ్రహ్మము అయితే దీపం యొక్క కాంతి ఆ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపంగా ఇక్కడ మనకు తెలియజేయబడుతోంది. ఈ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపమైన శ్రీ అనే తల్లిని తెలుపగల విద్యయే శ్రీ విద్య అని ఇక్కడ మనకు తెలియజేయబడుతోంది. ఇక శ్రీ అనే పదానికి అర్థాన్ని చెప్పుకుంటే జ్ఞానము, ఆనందమునకు నిలయమైన పరబ్రహ్మం యొక్క శక్తి స్వరూపిణి అని మనకు తెలియవస్తుంది. ఈ శ్రీకార స్వరూపిణి అయిన అమ్మవారి నామాన్ని నిత్యం జపిస్తే అటువంటి సాధకులకు జ్ఞానము, ఆనందము పుష్కలంగా లభించి వారు అమ్మవారి పాద పద్మములను పొందగలుగుతున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు అభయమిస్తున్నారు. ఆ అభయం మనందరికీ లభించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.